రైట్. తమ్మి అటు ఇగో తమ్మి రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ long live BSR long live BSR long live BSR long live మీడియా మిత్రులందరికీ కూడా నేడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎడపల్లిలో ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 80 నుంచి 90 వరకు శాంపిల్స్ ఇస్తామన్న నమ్మకంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పూట పంపిణీ చేసి సారంగపూర్లో గల అనాథ శరణాలయంలో కూడా అక్కడ కూడా ఫలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. తదనంతరం కుర్నాపల్లిలో అన్నదాన కార్యక్రమము మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన కానుక అనుకుంటా ఈ నెలలోనే రుణమాఫీ కావడము చాలా గొప్ప విషయం. అది ఆయన జన్మదిన కానుకగా మేము రైతాంగం అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో ఈ నెలలో కానీ గత నెలలో కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రివర్యులు అవుతారు. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నాం. ఈరోజు మా ప్రియతమ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ గురువృద్ధులు నిరంతరం పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే మా మోదన్ ఎమ్మెల్యే పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఎడపల్లి మండల కేంద్రంలో మండల నాయకులందరూ మరి యువత కలిసి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మా గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి గత 30-40 సంవత్సరాలుగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా మరి ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా అవగాహనతో ఏ గ్రామంలో ఏ కుటుంబానికి ఏది అవసరం ఉంది అని చెప్పేసి మంచి అవగాహనతోటి మరి వారు మంత్రిగా ఎడలేని సేవలు అందించారు. మరి ఇప్పుడు కూడా వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గానికి ముందుకు వచ్చి ఎన్నో అభివృద్ధి పథకాలు, పనులు చేపడతా ఉన్నారు. మరి అభివృద్ధి సంక్షేమంలో మా నియోజకవర్గాన్ని ముందుకు ఉండే విధంగా వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే వారి ఈరోజు జన్మదిన సందర్భంగా మరి మా కార్యకర్తలందరూ కూడా పెద్దలు చిన్న అని తేడా లేకుండా అందరూ ముందుకు వచ్చి మరి ప్రతి గ్రామాన కూడా ఎంతో సంబరంగా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి వారు ఇప్పుడున్న గవర్నమెంట్లో మంచి ఉన్నతమైన మంత్రి పదవి పొంది ఇంకా మా నియోజకవర్గానికి మరి మన రాష్ట్రంలోనే ముందుండే విధంగా నిలయని సేవలు చేయాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా అందరి తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.